కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్ పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా జూన్ 4వ తారీఖున ఉదయం దీపధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం, లక్ష్మీ కుంకుమ, ద్వారా తోరణం, ధ్వజ కుంభారాధన, చతురస్థాన అర్చన, నిత్య పూర్ణాహుతి, సాయంత్రం 7 గంటలకు ఉత్సవమూర్తులను కాలనీ పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ గావించి 13 సంవత్సరాలు అయిందని, కాలనీవాసులు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలుపుతూ ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు. రేపు 5వ తారీఖున సుదర్శన హోమం, చక్రస్నానం ఘనంగా నిర్వహించబోతున్నట్లు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా, కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం, సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం, అది ఏ పెండికి అంకురార్పణం, కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే, అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం, తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడు. మన అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా స్వామివారి కళ్యాణము, అలాగే అన్నదాన కార్యక్రమం, అలాగే ఇప్పుడు దాకా ఊరేగింపు కార్యక్రమం పురవీధుల్లో తిరిగి ఇప్పుడే రావడం జరిగింది. అలాగే రేపు విశేషమైన పూజలు ఉన్నాయి. రేపు మన సుదర్శన హోమం కార్యక్రమం పొద్దుగాల ఉంటుంది. తదనంతరం చక్రస్థానము, సాయంత్రం పోలంగి సేవ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మహిళా సోదరులందరూ చాలా కష్టపడి ఆ స్వామివారిని పురవీధుల ఊరేంపుగా తీసుకెళ్లి ఆరతులతో రంగరంగ వైభవంగా మా కాలనీలో ఆ స్వామివారు ఆ సాక్షాత్తు తిరుపతి నుంచి వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకొని ఈ గుడి అంతా దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి కావున యావత్ మంది ప్రజలు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ సకల దేవతలు ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము, అలాగే శివయ్య ఆలము,
బ్రహ్మంగారి టెంపుల్, అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వాములు, శనీశ్వర స్వాములు, అన్ని గుళ్ళు ఈ ప్రాంగణంలోకి వస్తే మీకు కోరిన కోరికలన్నీ అందరు స్వాములు ఇక్కడే ఉన్నారు కాబట్టి అన్నీ ఒకటేసారి దర్శించాం. వారి ఊరేగింపులో మా శ్రీమన్నారాయణ స్వామి సతీ సమేతంగా పౌలింపు సేవకి వెళ్తున్నారు కాబట్టి తిరుపతి వెంకన్న స్వామి ఎక్కడున్నాడో అలాగే మా వివేకానంద స్వామి గుళ్ళో మా తిరుపతి వెంకన్న స్వామి ఇక్కడే ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడే ఎందుకంటే 13